5 పూజలు చెప్పారండి. ఈ 5 పూజలు శివాలయంలో చేసిన వాడికి జీవితంలో తిరుగుండదట, ఇక వాడికి పునర్జన్మ కూడా ఉండదని చెప్పారు. అందులో మొట్టమొదటిది ఆవాహన. శివుడి దగ్గరికి వెళ్ళగానే ఇలా 2 చేతులు పెట్టి ఆవాహయామి అనండి. ఇది మొదటి పూజ. రెండవది ఏమిటి? ధ్యానం. శివుడికి సంబంధించిన ఏదో ఒక శ్లోకం భక్తితో చదవండి. మీరు ఏ ఆలయానికి వెడితే ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి స్తోత్రం చెయ్యండి. స్తోత్రం చాలా గొప్పది. దీనికి ధ్యానము అని పేరు అన్నమాట. భగవంతుణ్ణి వర్ణించేటటువంటి కవిత్వమునకు ధ్యానము అని పేరు. ఆ ధ్యాన శ్లోకాలు చాలా గొప్ప ఉన్నాయి. అందులో ముఖ్యంగా శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం ఉంది, చాలా ఇష్టం తెలుసిన. ఇలా ధ్యానం చేయండి గుళ్ళోకి వెళ్ళి. వెంటనే దానివల్ల ఈ జన్మలో కావలసిన భుక్తి లభిస్తుంది. ఇంకా మూడవది ధూపం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారములలో మూడవది ధూపం. ధూపం బాగా